అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మన C++ సిరీస్‌లో ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో, వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే వంశీ భవాని ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు C++ సిరీస్‌ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోకపోతే కనుక షేర్ కూడా చేసేసుకోండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే లూప్స్ అనమాట. ఓకే. సో, లూప్స్‌లో కూడా మనకి 3 రకమైన లూప్స్ ఉన్నాయి. ఓకే. మన C++లో 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఏంటి? ఈ 3 టైప్ ఆఫ్ లూప్స్‌లో మనం ఇవాళ ఏం డిస్కస్ చేయబోతున్నాం? అండ్ లూప్స్ అంటే ఏంటో? సో, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో, ముందుగా లూప్స్ అంటే ఏంటి అంటే ఒకే పనిని రిపీటెడ్గా చేయాల్సి వస్తే, మోర్ దెన్ వన్ టైం సేమ్ పనిని చేయాల్సి వస్తే కోడ్లో మనం ఏం చేస్తామంటే లూప్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. సో, లూప్స్ అంటే ఏంటి అంటే ఒకే పనిని ఎక్కువసార్లు మనం ఒకేసారి రాసిన కోడ్తో చేయగలుగుదాం అనమాట. ఓకే. సో, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేబీ 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. 5 అనే నెంబర్ని 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో, దానికోసం మీరు ఏం చేయొచ్చు? మీరు కోడ్ లోపల ఏం చేయొచ్చు అంటే cout, ఓకే, cout అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో 5 ఉంటే సో 5ని ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఏం చేస్తారు? అగైన్ cout ఏ అని చెప్పి ఈ విధంగా ఇప్పుడు 2 సార్లు రాస్తాం కదా, అలా ఇంకొక 3 సార్లు రాస్తారు. 5 టైమ్స్ మీరు రాసి ఆ ఏ అని ప్రింట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 5 ఉందనుకుంటే సో 5 టైమ్స్ మీరు ప్రింట్ చేయాలంటే మీరు 5 టైమ్స్ కోడ్ రాయాలి. సో 5 టైమ్స్ కోడ్ రాయడం అనేది మీకు మేబీ ఈజీ అనిపించవచ్చు, 5 సార్లే కదా అనిపించవచ్చు. బట్ మేబీ మనకి రియల్ వరల్డ్ సినారియోస్లో, మన రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్ సినారియోస్లో ఒకే పనిని మనకి వేల సార్లు చేయాల్సి వస్తుంది. ఓకే. వేల సార్లు ఒక కండిషన్ చెక్ చేస్తూ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మేబీ 5ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం కదా. సో 5ని 5 టైం ప్రింట్ చేయాలా వద్దా అని చెప్పి మనకు ఒక కండిషన్ బేస్డ్. సో ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనేది ఒక కండిషన్ బేస్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి. ఓకే. ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి. సో మేబీ సమ్ కండిషన్ చెక్ చేసి మీరు చేయాలి అనుకుంటే దట్ బి డిఫికల్ట్ కదా. మీరు ఇఫ్ రాసి ఒక స్టేట్మెంట్ రాసి దాని తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. మళ్ళీ ఇఫ్ రాసి మళ్ళీ చేయాలి, ఇఫ్ రాసి చేయాలి. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అలా రాసుకుంటే చేయాలి. బట్ దెన్ అన్నిసార్లు మీరు కోడ్ రాస్తే దట్ ఈస్ లైక్ చూడ్డానికి బాగోదు. ఓకే. మీరు నిజంగా అంత కష్టపడి రాసిన తర్వాత వచ్చి మీరు మీ కోడ్ మీరే చూస్తే మీకు అర్థం కాకపోతే ఏం చేశారు? సో సింపుల్గా మన పని తగ్గించడానికి అండ్ కోడ్ని కూడా సింపుల్ చేయడానికి మనం ఈ లూప్స్ కాన్సెప్ట్ వాడతాం. లూప్స్ కాన్సెప్ట్ వాడి మనం ఒకే పని ఎక్కువసార్లు రిపీటెడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా చెప్పినట్టుగా 3 రకమైన లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే వైల్, సెకండ్ వచ్చేసి డూ వైల్, థర్డ్ వచ్చేసి ఫర్ అనమాట. ఓకే. సో మనకి 3 ఉన్నాయి, డూ వైల్ అండ్ వైల్. సో వైల్, డూ వైల్, ఫర్. ఓకే. సో ఇవాళ వీడియోలో మనం వైల్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత డూ వైల్, తర్వాత ఫర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు నేను మీకు డైరెక్ట్గా కోడ్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ ఎగ్జాంపుల్ కూడా కోడ్ రాస్తూనే చెప్తాను. సో ముందుగా మనం బేసిక్ C++ స్ట్రక్చర్ తీసుకుందాం. హ్యాష్ ఇంక్లూడ్ IO stream, ఓకే, యూజింగ్ నేమ్ స్పేస్ std. సో ఈ లైన్స్ అని నేను ఎందుకు రాస్తున్నాను? C++లో అసలు ఈ లైన్స్ ఎందుకు రాయాలి, ఏంటి అసలు ఎందుకు వాడుతున్నాం అని చెప్పి మీకు డౌట్స్ వస్తున్నాయి అంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ సిరీస్లో మధ్యలో వచ్చి ఈ వీడియో చూస్తున్నట్టు లెక్క. బట్ దెన్ మీరు మధ్యలో నుంచి వచ్చి సిరీస్లో ఈ వీడియోలో ఈ పార్ట్ ఎందుకు రాస్తున్నాము, అసలు దీని మీనింగ్ ఏంటి, ఎందుకు అని చెప్పి మీకు డౌట్ వస్తే ఐ కాంట్ హెల్ప్ యూ, బికాజ్ ఇది సిరీస్ కాబట్టి మీరు ముందు ముందు వీడియోస్ని చూసి ఇక్కడ వస్తే మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా వచ్చేసి డౌట్ వచ్చింది అంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్, బికాజ్ చెప్పింది మళ్ళీ చెప్తే ఎవరైతే సిరీస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి చిరాకు వస్తుంది. సో దెన్ అందుకని చెప్పి దయచేసి సిరీస్ లాగే ఫాలో అవ్వండి. ఫస్ట్ వీడియోస్ చూసే ఇక్కడికి రండి. ఓకే. సో ఏం చేద్దామంటే చాలా సింపుల్, మీకు చెప్పిన ఎగ్జాంపుల్లే చేస్తాను ఫస్ట్. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 5. ఓకే. సో దీన్ని మీరు 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో దీనికి ఏం చేయొచ్చు? మీరు cout ఏ, ఓకే, మళ్ళీ cout ఏ, ఓకే, ఆర్ఎల్స్ దీని తర్వాత cout ఏ. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఒకే coutలో ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ 3, సో 2 + 3 5 ఈ విధంగా మీరు చేయొచ్చు. ఓకే. చేస్తే మీకు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది 5 సార్లు ఏ ప్రింట్ అవుతుంది. దాంట్లో బట్టి డౌట్ కూడా ఏం లేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. బట్
దిస్ ఈజ్ లైక్ అన్నెసరీ కోడ్ రైటింగ్ కదా. ఓకే, 5 times కాబట్టి సరిపోయింది. అదే నేను 1000 సార్లు రాయమంటే 1000 సార్లు రాస్తారు అయ్యని. సో అందుకని చెప్పి మనం లూప్స్ వాడతాం. సో దీన్ని నేను రఫ్ చేయను, కమెంట్ అవుట్ చేసేస్తాను. కమెంట్ అవుట్. సో దిస్ ఇస్ మల్టీ లైన్ కమెంట్ అనమాట. అది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో చూడకపోయింటే వీడియోస్ చూసారండి. సో యా, వైల్ వాడి చేస్తూ ఉన్నాం కదా. సో బేసిక్గా వైల్ యొక్క సింటాక్స్ ఏంటంటే వైల్, ఓకే, ఒక కండిషన్ అండ్ ఇక్కడ కోడ్ ఆర్ టాస్క్ that has to be repeated. ఓకే, సో ఇది అవసరం లేదు, సెమీకోలన్ పెట్టేసా. ఓకే, దిస్ ఇస్ ద కమెంట్. సో బేసిక్గా మనకి C++లో ఏం చేస్తామంటే వైల్ రాస్తున్నప్పుడు వైల్ లోపల ఒక కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ని వైల్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అవుతే కనుక లోపలికి వచ్చి ఈ బ్లాక్ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాక మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ కోడ్ని చెక్ చేస్తుంది. అలా అది జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ఈ కండిషన్ ఫాల్స్ అవ్వదు. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో మీరు ఈ లూప్స్లో, సో ఇది వైల్ అవ్వచ్చు, డూ వైల్ అవ్వచ్చు, ఫర్ అవ్వచ్చు. ఓకే, అన్నింటిలో కూడా బేసిక్గా జరిగేది ఇదే. ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ చెక్ చేసి ఆ యొక్క బ్లాక్ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతుంది. ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయదు. సో ఈ కండిషన్ అనేది మీకు ఏ విధంగా ఉండాలంటే, మీకు ఎన్నిసార్లు అయితే ఒక టాస్క్ జరగాలో అన్నిసార్లు మాత్రమే ఆ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోవాలి. ఫాల్స్ అవ్వలేదు, ఖచ్చితంగా ప్రతిసారి ట్రూ వస్తుంది అనుకోండి, దట్ విల్ గో ఇన్ టు అన్ ఇన్ఫైనైట్ లూప్. ఓకే, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్తుంది కాబట్టి మీకు ఆ యొక్క కోడ్ అనేది క్రాష్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్గా రాంగ్ అనమాట. ఎప్పుడు కూడా మీరు వైల్ ఆర్ డూ వైల్ ఆర్ ఫర్ ఎనీ లూప్స్ రాస్తున్నప్పుడు కండిషన్ ఎక్కడో చోటన టర్మినేట్ అంటే ఆగిపోయే విధంగానే ఉండాలి. ఓకే, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, 5ని ఆర్ ఏ అనే వేరియబుల్ని, దాంట్లో 5 ఉంది, దాన్ని 5 times ప్రింట్ చేయాలి కదా. అది ఎలా చేయాలి? సో దానికోసం ఏం చేయొచ్చు అంటే ఒక ఇటరేటివ్ వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. సో దీన్ని మనం జనరల్గా ఇటరేటివ్ వేరియబుల్ అంటాం. ఎందుకంటే ఈ రిపిటేషన్ ఏదైతే ఉందో ఆ రిపిటేషన్ని మనం ప్రోగ్రామటికల్గా ఇటరేషన్ అంటాం. సో ఇటరేషన్ చేయడానికి అంటే రిపీట్ చేయడానికి ఒక పనిని మనం ఒక కండిషన్ కోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఆ వేరియబుల్ కాబట్టి దీన్ని ఇటరేషన్ వేరియబుల్ అంటారు. ఓకే, పేరుతో పెద్ద సంబంధం లేదండి, కాన్సెప్ట్ తెలుసు మీకు. సో ఐ డిక్లేర్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే వైల్ I is less than 5, C out 5. ఓకే, 5 కాదు, A, నాట్ క్యాపిటల్, స్మాల్. ఓకే, ఎండ్ లైన్ చూడడానికి బాగుంటుంది. ఓకే, ఎస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్గా మనం ఏం చేసామంటే I ఈక్వల్ టు I+1 అని కూడా ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు చెప్తాను ఏం జరుగుతుందంటే ఇంటీజర్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసాం I అని చెప్పి, దాన్ని 0తో ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఇక్కడికి అంతా బాగుంది కదా. 0తో ఇనిషియలైజ్ చేశాక మనం వైల్ లూప్కి వెళ్ళాక ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, కండిషన్ చెకింగ్ జరుగుతుంది. I<5 అని చెప్పి చెక్ చేస్తుంది. 0 కాబట్టి ఆబ్వియస్లీ నేను ఇక్కడ వాడతాను 0 కాబట్టి ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. ట్రూ కాబట్టి మనకి లోపలికి వెళ్తుంది, ఏమవుతుంది, Cout A. ఓకే, సో మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది, ఏ కని ప్రింట్ అవుతుంది. తర్వాత I ఈక్వల్ టు I+1. ఇందాక I ఎంత, I 0. ఓకే, ఇప్పుడు I ఈక్వల్ టు I+1. సో I విల్ బి 1. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది, 1 అనేది 5 కంటే తక్కువ. ఓకే, సో మళ్ళీ 1 అనేది 5 కంటే తక్కువ కాబట్టి అగైన్ ట్రూ, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఓకే, మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది, మళ్ళీ 2కి ట్రూ అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ 3 అవుతుంది. 3 ఓకే, 3కి మళ్ళీ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సో మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, అది 4 అవుద్ది, మళ్ళీ 4కి చెక్ చేస్తుంది, 4 అగైన్ ఇట్స్ ట్రూ బికాజ్ లెస్ దెన్ 5 కదా, మళ్ళీ
ట్రూ, మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ ఏని ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇట్ విల్ బీ 5. అన్న నువ్వు మళ్ళీ మళ్ళీ అని చెప్పి మళ్ళీ మళ్ళీ అంటున్నావు అని చెప్పి అనకండి. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో 5 అనే ప్లేస్కి వచ్చేసేటప్పటికి మన రియల్ కండిషన్ ఆర్ రియల్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ అనేది 5 అయింది. ఓకే, సో 5 ఈజ్ లెస్ దెన్ 5. నో, 5 అనేది ఈక్వల్ టు 5, నాట్ లెస్ దెన్ 5. సో ఇక్కడ కండిషన్ ఇట్ విల్ బీ ఫాల్స్. ఓకే, సో లోపలికి వెళ్ళదు, బయటకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లైన్ అనేది ఎంటీ కాబట్టి మన నెక్స్ట్ లైన్ కోడ్ ఏంటి, రిటర్న్ 0. సో మన ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, 0కి 1కి 2కి 3కి 4కి. సో ఇవన్నిటికీ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయింది. సో ఎన్నిసార్లు జరిగింది, 1 2 3 4 5. సో ఇండైరెక్ట్గా మనకి ఏ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. అర్థం కాకపోతే మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఓకే, సో దీన్ని ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఏంటో తెలియదండి, ఇవాళ మళ్ళీ మళ్ళీ అని చెప్పి ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ మళ్ళీ వాడాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో దీని పేరు పెడదాం, ఏం పెడదాం, వైల్ అని పెడదాం, డాట్. ఓకే, వైల్ అని పెడితే మళ్ళీ అది ఎర్ర రావచ్చు, బికాజ్ ఇట్స్ కీవర్డ్ కాబట్టి. ఎల్ఈ ప్రోగ్రామ్ పీజీఎం అని పెడదాం, డాట్ సిపిపి. సేవ్ చేద్దాం. ఇట్ ఈస్ సేవ్డ్ అండ్ నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. కంపైల్ అండ్ రన్ చేసాం. ఎర్రర్స్ ఏం రాకూడదు, ఎర్రర్స్ ఏం లేవు. అండ్ మీరు చూసినట్లయితే మన కోడ్ పనిచేసింది. అండ్ 1 2 3 4 5 టైమ్స్ 5 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఒకవేళ కనుక మీకు ఈ కోడ్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది అనుకుంటే మీకు వైల్ అనే కాన్సెప్ట్ అర్థమైందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇంతకు మించి వైల్లో ఏం లేదు, ఇట్స్ జస్ట్ లూపింగ్ అనమాట. సో మీరు ఏదైతే చేస్తారో అదే పని మీరు ఎక్కువసార్లు చేయాలనుకుంటే ఒక కండిషన్ వాడి ఆ కండిషన్ చెక్ చేస్తూ అన్నిసార్లు ఆ పని చేస్తారు ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో. దట్స్ ఆల్ అబౌట్ లూపింగ్. సో డూ వైల్లో ఏంటంటే సింటాక్స్ మారుతుంది. సింటాక్స్ మారినప్పుడు ఏమవుతుందంటే ముందు ఒక పని చేసే తర్వాత చెక్ చేస్తుంది అనమాట. సో డూ దెన్ వైల్. సో ఒక పని చేసే తర్వాత చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ కూడా అంతే. ఫర్లో ఏమవుతుందంటే, సో ఇక్కడ మీరు ఇంక్రిమెంటేషన్ అనేది ఇక్కడ సెపరేట్ చేశారు కదా, ఇంక్రిమెంటేషన్ సెపరేట్, కండిషన్ చెకింగ్ సెపరేట్ అండ్ ఇనిషియలైజేషన్ సెపరేట్. 3 సెపరేట్ కదా. 3 సెపరేట్ కాకుండా ఒకేసారి అన్నీ ఒకే కన్స్ట్రక్ట్ లోపల చేస్తే దానికి ఫర్ వాడతాం. సో ఇవన్నీ కూడా సెపరేట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మేము ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా వంశీ భవాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ప్లీజ్ గైస్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ భవాని. ఐ విల్ మీట్ యూ ఇన్ సమ్ అదర్ వీడియో. సో అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.